ఇక కాళ్ళ బేరానికి పాక్ అందుకే ఒక అవకాశం ఇచ్చాం. ఉగ్రపోరుపై విరామం తాత్కాలికమే. మన శక్తిని చూసి దాయాది బెంబేలెత్తిపోయింది. నీరు నెత్తిరి కలిసి ఒకే చోట ప్రవహించలేం. ఇకపై తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలుంటాయి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడులను ఎదుర్కొనే పాలసీ. న్యూక్లియర్ బెదిరింపులకు లొంగేది లేదు. పాక్తో చర్చలుంటే ఉగ్రవాదం పీఓకేపై మాత్రమే. భారత్ దాడితో పాకిస్తాన్కు ఊహించని స్థాయిలో నష్టం. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇది నిన్న జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి బెంబేలెత్తిపోయింది. వాళ్ళు భయపడి వెనక్కిపోయారు. ఊహించిన స్థాయిలో వాళ్ళకు నష్టం కలిగిందని చెప్పి నిన్న జాతిని ఉద్దేశించి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. మొత్తంగా నిన్న జరిగినటువంటి అన్ని విషయాలపైన ఉగ్రవాదం పైన పోరుకి ఇది తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ లోపల పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఈ ఉగ్రవాదులను దాదాపు 26 మంది ఉగ్రవాదులను గుర్తించిరా అనే దానికి సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది అనే దానికి కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు మోడీ గ్రేట్ అన్నారు. తర్వాత యుద్ధం ఎందుకు ఆపిరో సరైన సమాధానం నిన్న చెప్పలేకపోవడం జరిగింది. దానికి ఎందుకు ఇవ్వలేదు. మరి ఇవాళ అమెరికా మధ్యవర్తిత్వంతో వెనక్కి తగ్గిరా, అమెరికా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను మేము ముగింపు చేస్తాము, మా మాట వినకుంటే అనేటువంటి మాటకు ఇండియా తలొగ్గిందా, భారతదేశం తలొగ్గిందా అనేదానికి కూడా నిన్న మోడీ తన మాటల లోపల సమాధానం చెప్పలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం గతంలో 1971 యుద్ధ సమయం లోపల ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తే మేము దాన్ని ఒప్పుకోము, మా దేశం యొక్క పరిస్థితులను మేమే చక్కబెట్టుకుంటామని చెప్పి నాడు ఇందిరాగాంధీ ఎవరి మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, అమెరికా మాటలకు ఎందుకు తలొగ్గాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మోడీ నిన్న చెప్పలేదు. అదేవిధంగా మరి గతంలో జరిగినటువంటి అటాకులు ఏవైతే ఉగ్రవాద దాడులు జరిగినాయో వాటిలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఎంతమందిని పట్టుకున్నారు అనేటువంటిది కూడా లెక్క చెప్పలేదు. ఆ ఉగ్రవాదులకు ఎట్లాంటి శిక్షలు వేసిరు, వాళ్ళు ఎంతమందిని పట్టుకున్నారు, వాళ్ళ కేసు ఎక్కడ దాకా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న తన మాట లోపల ప్రస్తావించలేదు. సడన్గా యుద్ధాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది, అమెరికా మాటలకు తలొగ్గిందా అనేటువంటి విషయం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. యుద్ధం మూవీలాగా రొమాంటిక్గా ఉండదంటూ ఆర్మీ మాజీ చీఫ్ నరవనే, ఉగ్రవాదంపైనే భారత్ పోరు, పాక్ జోక్యం చేసుకోవడం విచారకరం, వారి సైన్యానికి నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులు, ఆకాశ రక్షణ వ్యవస్థ తీరు అద్భుతం, రక్షణ అధికారులు. ఇక్కడ పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మద్దు అంటూ పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేర్పాటు, అంటే బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా కోరుకుంటున్నటువంటి బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ దొంగ మాటల్ని ఎవరు నమ్మదు, ప్రపంచం అసలే నమ్మద్దు, ప్రపంచ ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ మాటలు నమ్మి వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేయొద్దని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకున్నారు. కానీ వాళ్ళు పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ నుంచి వేర్పాటువాద దేశంగా వేరే కొత్త దేశంగా ఏర్పడాలనుకుంటున్నటువంటి బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ దొంగ బుద్ధి గురించి చెప్తా ఉన్నది. పక్కన ఉన్నటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పేసి. భారత్ పాక్ యుద్ధం నేనే ఆపిన అంటూ ఓవైపు ట్రంప్ మాట్లాడుకుంటూ వచ్చిండు. మరి ట్రంప్ ఏం చెప్పి భారత్ను పాకిస్తాన్ను యుద్ధ విరమణకు ఒప్పించిండు, ఈయన మధ్యవర్తిత్వంతో ఎందుకు తలొగ్గాల్సి వచ్చింది అంటే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలను మేము ఆపేస్తామని చెప్పి బెదిరించిర్రా అనేది కూడా నిన్న మోడీ మాటల లోపల కనపడలేదు. దానికి దేశవ్యాప్తంగా ప్రజలు
ఒక ఏది డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి సమాధానం చెప్తారని చూసిరు కానీ చెప్పలేదు. ఏదైతే యుద్ధం పేరుతోటి పహల్గామ్లో దాడి జరిగితే దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్ పైన యుద్ధం చేశారు. అక్కడి వరకు దేశ ప్రజలంతా కూడా స్వాగతించారు. రైట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీ పైన ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఒక యుద్ధం జరుగుతున్న నేపథ్యం లోపల సడన్గా యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. ఎందుకు ఆపాల్సి వచ్చిందో సరిగ్గా చెప్పలేదని చెప్పేసి దేశ ప్రజల యొక్క వాదన. అదేవిధంగా ఉగ్రవాదం పైన పోరాటం చేస్తామని, భారత్ పైన దాడులు చేయబోమని దాయాది దేశం కాళ్ళ బేరానికి వచ్చిందని, అందుకే ఒక అవకాశం ఇచ్చినామని స్పష్టం చేశారు. వాళ్ళు యుద్ధానికి వచ్చిన ప్రతి సందర్భం లోపల పాకిస్తాన్ ఓటమిని చవి చూసింది. మొన్న జరిగినటువంటి యుద్ధం కూడా దాదాపుగా ఒక 3 రోజుల లోపల పాకిస్తాన్ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండే. అంతకు ఆయుధ సంపత్తి మన దగ్గరే ఉన్నది కాబట్టి వాళ్ళు కాలబేరానికి వచ్చిరని ఒక అవకాశం ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది. పాకిస్తాన్ దుందుడుకుగా సరిహద్దులో యుద్ధానికి కాలు దువ్విందని పేర్కొన్నారు. భారత సైన్యం ఆ దేశ గుండెలపైన దాడి చేయడంతో వణికిపోయిందని వివరించారు. 3 రోజుల లోపల భారత దాడిలో పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో నష్టపోయిందని తెలిపారు. ఆ దేశం మిలిటరీ బేసులు ధ్వంసమైనాయని తెలిపారు. ఈ ఆపరేషన్తో మనం దేశీయంగా తయారు చేసిన ఆయుధాల సామర్థ్యాలు స్పష్టమయ్యాయని, అంతర్జాతీయ స్థాయిలో మన ఆయుధాల శక్తి సామర్థ్యాలపైన చర్చ జరుగుతున్నదంటూ కూడా వివరించడం జరిగింది.